హలో గాయస్, మీలో క్రికెటర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పాలి. ఎందుకంటే మనకి ఆంధ్రప్రదేశ్లో డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ అయితే జరగబోతున్నాయి. సో అయితే మరి ఏ డిస్ట్రిక్ట్కి జరగబోతున్నాయి, దాని తర్వాత రిక్వైర్మెంట్స్ ఏంది అనే వాటి గురించి మాట్లాడుకునే ముందు ఈ వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. సో దీనివల్ల ఇంకొక కొంతమందికి అయితే ఈ వీడియో రీచ్ అయ్యింది. సో దానివల్ల ఇంకొక కొంతమంది ఈ సెలక్షన్స్కి అటెండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అయితే మరి మనకి ఈ సెలక్షన్స్ వచ్చేసరికి ఓన్లీ గుంటూరు డిస్ట్రిక్ట్ వాళ్ళకి మాత్రమే. సో అయితే మరి దీనికి సంబంధించి మరి గుంటూరు డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ అయితే జరగబోతున్నాయి. సో దీనికి వెన్యూ వచ్చేసరికి పిచ్చుకలగుంట గ్రౌండ్. సో అన్ని సెలక్షన్స్ కూడా ఫస్ట్ సెలక్షన్స్ ఇక్కడే జరుగుతాయి అనమాట. సో పిచ్చుకలగుంట గ్రౌండ్, లేదు అంటే మరి మీకు ఈ పేరు కనుక తెలియకపోతే మాజేటి గురవయ్య కాలేజ్ గ్రౌండ్ అని చెప్పండి. సో అరండల్పేట నుంచి కొంచెం లోపలికి వెళ్తే మీకు పిచ్చుకలగుంట గ్రౌండ్ అయితే వచ్చింది. సో అక్కడైతే ఈ సెలక్షన్స్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో అయితే మరి ఈ సెలక్షన్స్కి అటెండ్ అవ్వడానికి మరి రిక్వైర్మెంట్స్ ఏమన్నా కావాలా అంటే ఖచ్చితంగా మీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలా, దాని తర్వాత ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. సో అయితే మరి మా దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదు, దాని తర్వాత అది రావడానికి కొంచెం టైం పట్టేలాగా ఉందంటే ఆధార్ కార్డు అయినా తీసుకెళ్ళండి. సో ఇదైతే సరిపోతుంది. సో దాని తర్వాత ఇంకా రిక్వైర్మెంట్స్ ఏమన్నా కావాలా అంటే మీకు ఫస్ట్ వైట్ అండ్ వైట్ యూనిఫామ్ కావాలా, దాని తర్వాత వచ్చేసరికి షూ అయితే కంపల్సరీ. సో ఈ రెండు లేకుండా మాత్రం మిమ్మల్ని గ్రౌండ్లో కూడా అడుగు పెట్టినారు. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో అయితే దాని తర్వాత మరి ఈ రెండు ఇవన్నీ ఉన్నాయి. సో దాని తర్వాత మరి నెక్స్ట్ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నాయా అంటే సో మెయిన్గా మీకు ఈ ఏజ్ కేటగిరీ వచ్చేసరికి అండర్ 12 వాళ్ళకి మాత్రమే ఈ సెలక్షన్స్, గుర్తుపెట్టుకోండి. సో ఎవరైతే 12 ఇయర్స్ లోపు ఉన్నారో వాళ్ళకి మాత్రం ఈ సెలక్షన్స్ జరగబోతున్నాయి. సో మరి గుర్తుపెట్టుకొని మీరు ఎవరైతే 12 ఇయర్స్ లోపు ఉన్నారో వాళ్ళు మాత్రమే అటెండ్ అవ్వండి. సో మరి దాని తర్వాత వచ్చేసరికి మరి దీంట్లో మరి మేము సెలెక్ట్ అవ్వాలంటే ఏ విధంగా సెలెక్ట్ అవ్వాలి అనేది కూడా చాలామందికి కొంచెం డౌట్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ అండర్ 12 ఏజ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు కనుక మీరు డిస్ట్రిక్ట్ టీమ్ కనుక సెలెక్ట్ అయ్యారు అంటే సో నెక్స్ట్ టైం అండర్ 14, అండర్ 16, అండర్ 19 ఏజ్ వచ్చిన తర్వాత సో మిమ్మల్ని పిక్ చేసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి డిస్ట్రిక్ట్ టీంలో. ఎందుకంటే ఇప్పుడు కనుక అండర్ 12 ఏజ్లో కనుక మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోగలిగితే దాని తర్వాత అండర్ 14 ఏజ్ వచ్చినా సరే మీరు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న ప్లేయర్సే కాబట్టి సో దాని తర్వాత మిమ్మల్ని నెక్స్ట్ టైం ఈజీగా పిక్ చేసుకోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉండిద్ది. సో ఎందుకంటే కొత్త వాళ్ళు వచ్చి ఆల్రెడీ మీరు ఒక స్టేట్ లెవెల్లో ప్రూవ్ చేసుకుని ఉంటారు, దాని తర్వాత మళ్ళీ వచ్చేసరికి మీరు ఈ డిస్ట్రిక్ట్ తరపున ఆడుంటారు కాబట్టి సో మరి నెక్స్ట్ టైం అండర్ 14 కానీ లేదంటే నెక్స్ట్ అండర్ 13 ఏజ్ వచ్చినా సరే మిమ్మల్ని తీసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి బయట ఎవరో కొత్తగా వచ్చిన వాళ్ళకంటే. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మరి వేరే వాళ్ళని తీసుకోవాలి అంటే సో వాళ్ళకి ఇంకా ఎక్కువ టాలెంట్ కనిపించాలి. సో మరి వాళ్ళకి మీకు ఒకే టాలెంట్ కనిపించినా సరే మిమ్మల్ని నెక్స్ట్ టైం పిక్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ అండర్ 12 ఏజ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో దాని తర్వాత ఇప్పుడు కాదు నేను అండర్ 14 ఏజ్ వచ్చిన తర్వాత నేను ట్రై చేస్తాను అంటే సో సేమ్ ఇదే మీకు కూడా వర్తించింది. సో కొంచెం కష్టమయ్యే ఛాన్స్ ఉంది. సో మరి మీలో ఎవరైతే క్రికెటర్ అవ్వాలి అనుకున్నారో సో వాళ్ళైతే ఇప్పుడు ట్రై చేస్తేనే చాలా బెటర్. సో అయితే మరి ఇది చిన్నపిల్లలకి ఎవరికి తెలియదు కాబట్టి సో ఎవరైతే పేరెంట్స్ చూస్తున్నారు ఈ వీడియోని సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో రేపు December 12th ఈ గుంటూరు డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ అయితే జరుగుతున్నాయి. సో ఇది కూడా ఓన్లీ అండర్ 12 ఏజ్ వాళ్ళకు మాత్రమే. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో దాని తర్వాత మరి మేము సెలెక్ట్ అవ్వాలి అంటే మరి మేము బౌలర్గా ట్రై చేయాలా, బ్యాట్స్మెన్గా ట్రై చేయాలా అనే డౌట్స్ కూడా మీకు ఉంటాయి. సో అయితే మరి దాంట్లో వచ్చేసరికి ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు దేంట్లో కాంపిటీషన్ తక్కువ ఉంది అనేది ఫస్ట్ చూసుకోండి. సో మీకు ఫస్ట్ వచ్చేసరికి అన్నిటికంటే వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా కనుక మీరు ట్రై చేస్తే ఆటోమేటిక్గా మీకు చాలా అంటే చాలా తక్కువ కాంపిటీషన్ ఉండేది. మహా అయితే రేపు మీరు ఒకవేళ వెళ్ళి చూస్తే మహా అయితే మీకు 5-6 మాత్రమే మీకు కాంపిటేటర్స్ ఉంటారు వికెట్ కీపర్స్. సో దాని తర్వాత మిగిలిన వాళ్ళందరూ బ్యాట్స్మెన్స్, బౌలర్స్ వీళ్ళే ఉంటారు. సో కాబట్టి నేను ఫస్ట్ ఇచ్చే సజెషన్ ఏంటంటే సో మీకు కాంపిటీషన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గానే మీకు కాంపిటీషన్ తక్కువ ఉండిద్ది. సో కాబట్టి మీలో ఎవరైతే అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారో ఒక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్కి ఇస్తే చాలా బెటర్ అనేది నా ఫీల్. సో మరి దాని తర్వాత మరి మీకు ఏ స్కిల్ మంచిగా ఉంటే సో దాన్ని అయితే ఎంచుకోండి. సో అదంతా మీ ఇష్టం. అయితే దాని తర్వాత వచ్చేసరికి మీకు రేపు 12th సో మరి 8:30 కల్లా మీరు ఈ పిచ్చుకలగుంట గ్రౌండ్లో అయితే మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఉండిద్ది ఆడ. సో దానికి మనీ ఏం పే చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు, సరిపోద్ది. సో దాని తర్వాత ఇది ఎంతో చెప్పు ఉండదు, మహా అయితే ఒక 2-3 అవర్స్ అంతే, అంతకంటే ఎక్కువ కూడా ఉండదు అనుకోండి. సో అయితే మరి ఈ సెలక్షన్స్ అయిపోయిన తర్వాత ప్రాబుల్ స్ట్రీమ్ తీస్తారు. ప్రాబుల్ స్ట్రీమ్ తీసిన తర్వాత డైరెక్ట్ డిస్ట్రిక్ట్ టీమ్ తీస్తారు. అక్కడ మంచి పర్ఫామ్ చేస్తే సో మరి మీకు అయితే మంచి ఫ్యూచర్ ఉండే ఛాన్స్ ఉండేది. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, December 12th అంటే రేపే, అది కూడా మాజేటి గురవయ్య కాలేజ్ గ్రౌండ్ ఉండిద్ది. సో పిచ్చుకలగుంట గ్రౌండ్ అంటారు దీన్ని.
సో ఇక్కడైతే మీరు వెళ్ళి డైరెక్ట్గా అటెండ్ అవ్వండి. రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది మళ్ళీ కావాలంటే వీడియోలో ముందు చూసుకోండి. సో అయితే మరి ఎవరైతే అటెండ్ అవ్వాలనుకుంటున్నారో అటెండ్ అవ్వండి.